చాలా మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఇక విజయవాడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ యూనిట్ నుంచి మా ప్రతినిధి వినయ్ జాయిన్ అవుతూ ఉన్నారు. అసలు ఎలా ఉంది సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినయ్, అసలు ఏమంటున్నారు, అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు? అసలు సౌజన్య, అధికారులు మొత్తం అలర్ట్ అయ్యారు. తుఫాను చాలా వేగంగా కదులుతుంది. మోంతా ఎనీ టైం ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత 3 గంటలు అది తీరాన్ని హిట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే సుమారు 7 ఆ ప్రాంతానికి ల్యాండ్ ఫాల్ అయితే ఒక 3 గంటల్లో తీరాన్ని హిట్ చేసే అవకాశం ఉన్నట్టయితే మనకు అర్ధరాత్రి 11, 12 ఆ సమయంలో తీరం దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ తుఫాను కదలికల ప్రకారం మనం చూస్తే అటు వాడల రేవు అంతర్వేది మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్టాటిస్టిక్స్ ద్వారా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో ఉన్నాము. ఒక కీలక ఫేజ్ లోకి వచ్చారు కనుక మొత్తం అధికారులందరూ కూడా పూర్తిగా అప్రమత్తం అయ్యారు. ఈ తుఫాను ఎఫెక్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రం పైన చాలా హెవీగా కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అటు కోస్తాంధ్రతో పాటు ఇటు అమలాపురం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి ఇక్కడికి సమాచారం వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశారో వాటిలన్నిటికీ కూడా హెవీ వెహికల్స్ అన్ని కూడా నిలిపివేశారు. ఎక్కడ కూడా సేఫ్ ప్లేస్ లో పెట్టుకోవాలని అధికారులు వరుసగా చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు, మొత్తం మీద ఇటు దాదాపు తుఫాను తీరం దాటే ప్రాంతంలో ఒక 40 లక్షల వరకు ప్రజలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళెవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు అటు ప్రభుత్వం తీసుకుందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఎంత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎమర్జెన్సీగా వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడానికి అటు ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మోంతా తుఫాను కోనసీమలో ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది కనుక అటు మనం చూడొచ్చు ఎస్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించి మొత్తం 30 మంది 25 మంది అక్కడ స్టాండ్ బై లొకేషన్ లో ఉన్నారు. ఎటువంటి పెద్ద విపత్తు వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ రెస్క్యూ చేసే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ చూసుకున్నట్టయితే మొత్తం 30 మంది అమలాపురంలో స్టాండ్ బై ఉన్నారు. ఇలా ఓవరాల్ గా మొత్తం అటు ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అటు తుఫాను ప్రభావం అన్నది ఖచ్చితంగా కొన్ని జిల్లాలపైన చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో దాంట్లో భాగంగానే ఈ తుఫాను ప్రభావం అన్నది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఖచ్చితంగా రెడ్ జోన్ సంబంధించిన జిల్లాల్లో అనేది కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఈ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉందని మనం ఒకసారి పరిశీలిస్తే తిరుపతికి చాలా హెవీగా ఈ రైన్ఫాల్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడున్న స్టాటిక్స్ చెప్తా ఉన్నాయి. దాంతోపాటు అటు పొట్టి శ్రీరామ్, నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఈస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురంకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి కూడా ఇక్కడున్న స్టాటిక్స్ చెప్తా ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రైన్స్ ఎక్కడెక్కడ చాలా హెవీగా కురుస్తాయి, భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయి, అదేవిధంగా నార్మల్ రైన్స్ ఎక్కడ కురుస్తాయి అనేది కూడా ఇక్కడ మనం చాలా క్లియర్ గా ఈ ఫోర్కాస్ట్ అనేది కూడా చాలా క్లియర్ గా ఇక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే రాబోయే గంటలు అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్, వెస్ట్ ఈ ప్రాంతాలన్నిటి కూడా చాలా హెవీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఈ ఫోర్కాస్ట్ అంతా కూడా చెప్తా ఉంది. మరోవైపు అటు ఈ తుఫాను కదలికలకు సంబంధించి మనం ఒకసారి చూస్తే చాలా వేగంగా తుఫాన్ అనేది కూడా కదులుతుందని కూడా చెప్పొచ్చు. అందుకనే దాంట్లో భాగంగానే ఇక్కడున్న ఈ వివరాల ప్రకారం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎనీ టైం ఈ మోంతా అన్నది ల్యాండ్ ఫాల్ అవుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక్కసారి ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత 3 నుంచి 4 గంటల పాటులో తీరాన్ని హిట్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఇంకొక మ్యాప్ కూడా చూడొచ్చు, ఎంత హెవీగా ఈ మోంతా అన్నది కూడా కదులుతుంది, తీరం వైపుకి వస్తుందన్నది కూడా ఇక్కడ ఈ మ్యాప్ లో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఈ తుఫాను వేగంగా వస్తున్న నేపథ్యంలో అటు ఈ ప్రభావం అనేది రాష్ట్రం పైన చాలా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఒకవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎండీతో పాటు ఉన్నతాధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మరో గంటలో తుఫాన్ ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది కనుక చాలా
ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం అధికారులందరూ అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.